నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్. తన ఇల్లు మునగకుండా ఉండేందుకే రాత్రికి రాత్రి గేట్లు ఎత్తి ప్రజల్ని ముంచారు అంటూ వైఎస్ జగన్ చేసిన విమర్శలకు సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేసిన నిర్లక్ష్యం వల్లే ఈరోజు విజయవాడ మునిగిపోవాల్సి వచ్చిందని విమర్శించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడిన చంద్రబాబు జగన్ ఆరోపణలపై మండిపడ్డారు. ఏ మాత్రం బాధ్యత లేని వాళ్లే ఇలా నోటికొచ్చింది మాట్లాడతారని, ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మాజీ సీఎం తన తప్పిదాలను తెలుసుకోవాలని హితవు పలికారు. కృష్ణానదికి వచ్చిన వరద కంటే బుడమేరు పొంగటం వల్లే విజయవాడలో ఎక్కువ నష్టం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బుడమేరు కాలువ కట్టుకు గండ్లు పడినా గత ప్రభుత్వం పోడ్చలేదని, దానికి తోడు 2019 తర్వాత విచ్చలవిడిగా ఆక్రమణలు పెరిగిపోయాయని, పోలవరం కుడి ప్రధాన కాలువ గేట్లను కూడా తవ్వేసి మట్టి కొల్లగొట్టారని, వీటి పర్యవసానమే ఇప్పుడు ఇంత పెద్ద విపత్తు వచ్చిందని బాబు విమర్శించారు. గతంలో ఒక వ్యక్తి దుర్మార్గానికి విజయవాడ నగరమే గజగజలాడిందని, ఫలితంగా అమాయకులు బాధపడే పరిస్థితి వచ్చిందన్నారు. బుడమేరకు గండ్లు పడితే గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నవారు ఏం చేశారంటూ బాబు ప్రశ్నించారు. పైగా వాగును కబ్జా చేసి ప్రజల్ని ముంచింది కాక ప్రభుత్వంపై బురద జల్లుతూ ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. సిగ్గుంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీ ముసుగులో అరాచకాలు, దౌర్జన్యాలు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. బుడమేరు నీటిని కొల్లేరుకు, కృష్ణానదికి పంపడంపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 11,000 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం గల బుడమేరుకు 70,000 క్యూసెక్కుల వరద వచ్చిందన్న బాబు, ఆ నీరు కొల్లేరు సరస్సులోకి చేరుకునే మార్గాల్లో అక్రమ నిర్మాణాలు కట్టడంతో వాగును పూడ్చేశారని, అందుకే ఈ ముంపు వచ్చిందని అన్నారు. బుడమేరు ఆధునికీకరణకు 2014 తర్వాత తమ ప్రభుత్వం హయాంలోనే 500 కోట్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని ఖర్చు చేయకుండా ఆపేసిందని బాబు గుర్తు చేశారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి బుడమేరు పరివాహకంలో 5,000 నుంచి 7,000 క్యూసెక్కుల వరద అతి తక్కువ వ్యవధిలోనే రావచ్చని ముందే అంచనా వేశామని, గండ్ల పూడ్చివేత పనులను మంత్రులు లోకేష్, రామానాయుడు పర్యవేక్షిస్తున్నారని సీఎం వివరించారు. అమరావతి ఒక ఎడారి అని, పూర్తిగా మునిగిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై కూడా చంద్రబాబు నిప్పులు చెరిగారు. సాక్షి పత్రిక ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తోందన్నారు. తన ఇల్లు కూలిపోతుందన్న భయంతో పారిపోయారంటూ చేస్తున్న ప్రచారం అన్యాయమన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. ఆ ఇల్లు తనది కాదని, అద్దెకుంటున్నానని మరోసారి స్పష్టం చేశారు. జగన్ లాగా తాను ప్యాలెస్లు కట్టుకొని ఉండటం లేదన్నారు. 11.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో డిజైన్ చేసిన ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు చంద్రబాబు. మరో 40,000 క్యూసెక్కులు వచ్చి ఉంటే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉండేదని, అలా కాకపోయినా అప్పటికే భవానీపురంతో పాటు ఇబ్రహీంపట్నం నుంచి మూలపేట వరకు హైవేకి నీరు చేరటంతో పక్క గ్రామాలు మునిగిపోయాయని చంద్రబాబు గుర్తు చేశారు. బుడమేరుకి గండ్లు పెట్టిన జగనే ఈ పరిస్థితికి కారణమని చంద్రబాబు విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు బాధితులను పరామర్శించడానికి రెడ్ కార్పెట్ పై వెళ్లిన జగన్ ఇప్పుడు తన వల్లే బురదలోకి దిగాడని గుర్తు చేశారు. తనను పని లేక వరద ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు చెబుతున్న జగన్ పని ఎక్కువై లండన్కు వెళ్తున్నారా అని బాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా తాను బురదలో దిగకపోతే అధికారులు దిగరని, వారిని వెళ్లమనే హక్కు కూడా తనకు ఉండదని చంద్రబాబు అన్నారు. అలాంటప్పుడు ప్రజలను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.